చంద్రబాబు నాయుడు చెప్తే ఈ రోజు చిలక పలుకులు పలుకుతా ఉన్నారు షర్మిలారెడ్డి గారు అని మీరు చెప్తా ఉన్నారే. మీరు చెప్పినట్టుగా ఒక్క నిమిషం అనుకుందాం, సపోజ్ అనుకుందాం, వైఎస్ షర్మిలారెడ్డి గారు చిలక పలుకులు పలుకుతున్నారే అంటున్నారే. మీరు ఎక్కడి నుంచి ఎంతమందికి నాయకులందరూ సతమతమవుతా ఉన్నారో, కింద పడిపోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీని ఉదాహరణ మీరే. మీ ఫ్రస్ట్రేషనే చెప్తా ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మీ వరకు ఎంతమంది పదుల సంఖ్యలో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకోవైపు కొడాలి నాని, ఇంకోవైపు గుడివాడ అమర్నాథ్, ఇంకోవైపు వరుడు కళ్యాణి, మరోవైపు ఈయన సతీష్ రెడ్డి, మీరు కొండారెడ్డి, ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్తున్న చిలక పలుకులకే మీరు ఇంతగా ఉలిక్కి పడతా ఉంటే, ఇదే మా షర్మిలమ్మ రేపటి రోజు సింహంలా గర్జిస్తే మీలాంటి కుటిల రాజకీయాలు చేసే నాయకులంతా కొట్టుకుపోతారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. ఇదే సింహం రాజన్న బిడ్డ, రాజన్న రక్తం, రాజశేఖర రెడ్డి గారి రక్తం సింహంలా గర్జిస్తుంది. రాబో రోజుల్లో అది మీరు చూస్తారు. ఏదో ఒక రోజు మీరు షర్మిలమ్మ దగ్గరికి వచ్చి, షర్మిలమ్మ ఆ రోజు నేను తప్పుగా మాట్లాడాను, దయవంచి నన్ను క్షమించు తల్లి అని చెప్పే రోజు రాకుంటే అప్పుడు అడగండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.